guys, welcome back to our YouTube channel. And ఈరోజైతే మనం ఒక కొత్త కంట్రీ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తాం అన్నమాట. సో రైట్ నౌ మనమైతే ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయినాం హైదరాబాద్లో. సో ఇప్పుడైతే నెక్స్ట్ ఫ్లైట్ ఉంది. ఫస్ట్ మనం హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్నాం అనమాట. బెంగళూరు నుంచి మనకు డైరెక్ట్ ఆ కంట్రీకి డైరెక్ట్ ఫ్లైట్ ఉంది. సో ఇక్కడ నుంచి బెంగళూరు వెళ్ళి అక్కడ బెంగళూరులో కొంచెంసేపు టైం స్పెండ్ చేసి ఎయిర్పోర్ట్లో దెన్ we will go flight there. Yeah. సో ఈ వీడియోలో అయితే మీరు ఈ ట్రిప్ని ఎట్లా ప్లాన్ చేసుకోవాలో కూడా చూస్తారు. మేము ఎలా ప్లాన్ చేసుకున్నాం మీకు క్లారిటీగా డీటెయిల్స్ చెప్తాం. ఒకవేళ మీరు ఫస్ట్ టైం అయితే ఇంటర్నేషనల్ ట్రిప్ ఎలా ప్లాన్ చేసుకోవాలో కూడా మీకు ఈ వీడియో చూస్తే అర్థమవుతుంది. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దిస్ ఛానల్. అండ్ మిడ్ నైట్ ఫ్లైట్స్ అయితే అస్సలు మాకు బేసిక్గా ఎప్పుడు బుక్ చేసినా మిడ్ నైట్ ఫ్లైట్సే బుక్ చేస్తాం అనమాట. నిద్రంతా ఖరాబ్ చేసుకొని ఎర్లీ మార్నింగ్ రీచ్ అయ్యి ఫుల్ రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. కానీ మిడ్ నైట్ ఫ్లైట్స్ చాలా ప్రశాంతంగా ఉంటాయి, ఎందుకంటే క్రౌడ్ తక్కువ, చాలా పీస్ఫుల్గా ఉంటుంది అనమాట. సో అందుకనే మేము కూడా నైట్ ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. అసలు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మంచిగా కిడ్స్కి ప్లే ఏరియా కూడా సెటప్ చేసిరు అనమాట. బాగుంది, నైస్. సో దట్ పిల్లలకి బోర్ కొట్టకుండా ఎయిర్పోర్ట్లో ఆడుకోవడానికి మంచిగా కిడ్స్ ఏరియా అయితే ఉందన్నమాట. యాక్చువల్లీ ఇక్కడైతే మంచి మంచి రెస్టారెంట్స్ వచ్చినాయి. మనం ఫ్లై చేసే ముందు తినాలంటే ఉలవచారు, కేఎఫ్సి, నా ఫేవరెట్ కేఫ్ నీలోఫర్ కూడా ఉందన్నమాట. ఇది అవుతాడికి 500 రూపీస్ టికెట్ కాస్ట్ సేవ్ ఇక్కడ వచ్చి 500 రూపీస్ చార్జ్ అవుతుంది. అదే బడ్జెట్. సో ఈరోజు 3 times గేట్ చేంజ్ అయిందనమాట ఫ్లైట్ది. సో అన్ని గేట్లకు తిరుగుతున్నాము. మనకు ఓన్లీ 1 hour టైం ఉంది బోర్డింగ్కి. సో రన్నింగ్ అండ్ చేసింగ్ అయ్యేటట్టుంది ఈరోజు. అండ్ ఆల్సో మనం బెంగళూరు ఎందుకు చూస్ చేసుకున్నామంటే మనం వెళ్తున్న కంట్రీకి ఓన్లీ ఇండియా నుంచి ఫ్యూ ఎయిర్పోర్ట్స్ నుంచి మాత్రమే డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి అనమాట. అందులో బెంగళూరు ఒకటి, ఇంకా ముంబై, ఇంకా 2 other సిటీస్ అనమాట. హైదరాబాద్ నుంచి అయితే లేదు. సో అందుకే హైదరాబాద్ టు బెంగళూరు ప్రిఫర్ చేసి అక్కడ నుంచి మనము మళ్ళీ ఆ పర్టికులర్ కంట్రీకి అయితే వెళ్తున్నాం అనమాట. సో దట్స్ హౌ. అండ్ ఆల్సో మనకు చాలా చీప్గా పడింది ప్రైస్ కూడా. సో అది జస్ట్ 4 hours ఫ్లైట్ అండ్ ఆల్సో బడ్జెట్ ఫ్రెండ్లీలో వెళ్ళిపోతున్నాం కాబట్టి ఇంకా అక్కడ నుంచి బుక్ చేసినాం. ఇప్పుడే మనమైతే టర్మినల్ 1 బెంగళూరు ఎయిర్పోర్ట్ అయితే రీచ్ అయినాం అనమాట. సో ఇప్పుడే తెలిసిన విషయం ఏంటంటే టర్మినల్ 1 to టర్మినల్ 2 వెళ్ళాలంటే 20 minutes పడుతుందంట. సో వెంటనే లగేజ్ కలెక్ట్ చేసుకొని ఇప్పుడైతే మనం టర్మినల్ 2కి వెళ్ళాలి. బయటికి వెళ్ళి బస్ తీసుకొని వేరే టర్మినల్కి వెళ్ళాలన్నమాట. సో ఇది గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనము ఇంటర్నేషనల్కి డొమెస్టిక్కి వేరే వేరే అనమాట ఎయిర్పోర్ట్స్ బెంగళూరులో. సో ఇది గుర్తుపెట్టుకొని మీరు టైం మధ్యలో గ్యాప్ ఎన్ని అవర్స్ తీసుకోవాలో అన్ని అవర్స్ తీసుకొని నెక్స్ట్ ఫ్లైట్కి బుక్ చేసుకోండి. సో మనకైతే 4:30కి ఉంది ఫ్లైట్. 1:30కి మనం రీచ్ అయినాం టర్మినల్ 1కి. సో ఫాస్ట్గా వెళ్ళి చెక్ ఇన్ చేసేద్దాం. ఫ్లైట్ డిలే అవ్వడం వల్ల ఈ ఫ్లైట్కి ఉరకాల్సి వస్తుంది అనమాట. యాక్చువల్గా ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత షటిల్స్ ఉంటాయి అనమాట నేను ఎయిర్పోర్ట్ వాళ్ళవి. సో అది క్యాచ్ చేయాలి ఇప్పుడు వెళ్ళి. సో ఇక్కడ ఇంటర్నల్ షటిల్ టర్మినల్ అని చెప్పేసి ఆరో మార్క్స్ ఉన్నాయి. సో ఆ రూట్లో వెళ్ళాలన్నమాట. షటిల్స్ అవైలబుల్ ఉంటాయి. నాకు తెలిసి జిందగీలో ఇంత ఫాస్ట్గా ఎప్పుడు ఉరకలే అనుకుంటా దేనికి. ఎయిర్పోర్ట్లు ఇంత పెద్ద పెద్దగా కడుతున్నారు, అసలు టైమే ఉండలేదు. అంత ఫాస్ట్గా నడిచి 10K స్టెప్స్ ఈరోజు అయిపోయి ఉంటాయి ఆల్మోస్ట్. సో షటిల్ అయితే ఆల్రెడీ వచ్చేసింది టర్మినల్ 2కి. చెక్ ఇన్ కోసం అయితే టర్మినల్ 2కి వచ్చినాం అనమాట. మనతో పాటు చాలామంది ఉన్నారు లైన్లో. ఇంకో 1 hour ఉంది. సో వాళ్ళు ఏం కాదు అయిపోతుంది ఇమిగ్రేషన్ అని చెప్పేసి అన్నారు అనమాట. సో ఇప్పుడైతే రైట్ నో లైన్లో ఉన్నాం. సో చెక్ ఇన్ చేసేసి వెంటనే మీకు బెంగళూరు టర్మినల్ 2 ఎయిర్పోర్ట్ ఎట్లుందో చూపిస్తాను. సో మీతో పాటు నేను కూడా చూస్తాను. సో ఎట్లుంటో చూద్దాం. వచ్చి ఎట్లా జరిగింది టెంపుల్ రన్. ఈరోజు అయితే రియల్ టెంపుల్ రన్లో ఉరికినట్టే ఉండే అనమాట. టర్మినల్ 1 to టర్మినల్ 2 అసలు మస్తు ఉండే ఎక్స్పీరియన్స్ మాత్రం. నిద్ర అంతా దెబ్బకు పోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఫ్లైట్ ఎక్కి హ్యాపీగా పడుకోవాలి ఇంకా.
వెల్కమ్ టు మారిషియస్. ఇమిగ్రేషన్ అయితే కంప్లీట్ అయిపోయిందనమాట. చాలా స్మూత్గా జరిగింది ఇమిగ్రేషన్. ఏం అడగలేదు, ఎన్ని డేస్ ఉంటున్నారు అన్ని డీటెయిల్స్ అడిగారు అనమాట. అడిగిన తర్వాత నెక్స్ట్ మనకి ఆల్ ఇన్ వన్ ట్రావెల్ ఫామ్ అని చెప్పేసి ఉంటుంది మారిషియస్కి. ఎందుకంటే ఇది వీసా ఫ్రీ కాబట్టి. సో ఆ ఫామ్ ఒకటి ఫిల్ చేయాలి. ఫిల్ చేస్తే అది ఇంకో కౌంటర్లో మనం సబ్మిట్ చేయాలన్నమాట. ఇంతే సింపుల్ ప్రాసెస్. సో మన ఇమిగ్రేషన్ అయితే అయిపోయింది ఇప్పుడు. సో లెట్స్ గో ఫర్ లగేజ్ పికప్. సో ఇప్పుడు నేను 500 ఎక్స్చేంజ్ చేసిన, యూఎస్డీ ఎక్స్చేంజ్ చేస్తే నాకు 22,625 మారిషియస్ కరెన్సీ అయితే వచ్చిందనమాట. 500 యూఎస్డీకి 22,625 వచ్చింది. లైక్ విచ్ ఇస్ ఎయిర్పోర్ట్ అంతా ఇదే కన్వర్షన్ రేట్ ఉందనమాట. సో అందుకే నేను హాఫ్ అమౌంట్ చేసిన. సో బయట కూడా చూద్దాం. ఈ ప్యాకేజ్లో అయితే మనకి 5G టూరిస్ట్ ఈ సిమ్ వస్తుంది. అందులో అన్లిమిటెడ్ 5G మొబైల్ డేటా, 200 ఫ్రీ కాల్స్, అన్లిమిటెడ్ లోకల్ SMS, వ్యాలిడ్ 30 days అనమాట. సో నాకు తెలిసి అన్ని బెస్ట్ ప్యాకేజ్ అనిపించింది నాకు ఇది. ఇప్పుడు మనము ఉంటున్న ఏదైతే ఎయిర్బిఎన్బి బుక్ చేసినామో ఆ లొకేషన్కి ఛార్జెస్ అయితే ఇక్కడ డైరెక్ట్ ఏమంటారు ట్యాక్సీ వాళ్ళకి ఒక ప్లాన్ ఉందన్నమాట. బై డిఫాల్ట్ ప్రైజెస్ అయితే ఉన్నాయి, నెగోషియేషన్ అట్లాంటివి ఏం లేవన్నమాట. సో మనం ఉంటున్న స్టే అయితే జస్ట్ ఒక 20 minutes డ్రైవ్ ఎయిర్పోర్ట్ నుంచి. సో మనకైతే 900 ఛార్జ్ చేస్తున్నారు లోకల్ కరెన్సీలో. అంటే మన కరెన్సీలో అయితే ఆల్మోస్ట్ డబల్, ఏదైనా డబల్ వేసుకోవాలన్నమాట. సో 900 ఛార్జ్ చేస్తున్నారు అనమాట. Let's go. సో మనం ఉంటున్న ఎయిర్బిఎన్బికి అయితే వచ్చేసినాం అనమాట. లెట్స్ గో ఇన్సైడ్. వావ్, అసలు క్రేజీ ఉంది ప్రాపర్టీ. మారిషస్ ఐలాండ్ అనేది ఈస్ట్ ఆఫ్రికాలో ఉందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా చిన్న ఐలాండ్. మనం ఎక్కడ స్టే చేసినా కూడా 1.5 hourలో కంప్లీట్ ఐలాండ్ కవర్ చేయొచ్చు అనమాట. అంత చిన్న ఐలాండ్ అనమాట. సో రైట్ నౌ మనమైతే ఎయిర్పోర్ట్ నుంచి జస్ట్ 20 minutes అవేలో స్టే అయితే తీసుకున్నాము. చాలా బ్యూటిఫుల్ ప్రాపర్టీ. రైట్ నౌ మనం తొందరగా రీచ్ అయినాం కాబట్టి ఇంకా రూమ్ రెడీ అవ్వలేదంట. సో దానికోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. అండ్ ఆల్సో మారిషస్లో చాలామంది మీకు ఇండియన్స్ కనిపిస్తారు. ఎందుకంటే ఒకప్పుడు ఇండియన్స్ చాలామంది వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యారు అనమాట. సో అందుకని మీరు క్యాబ్ డ్రైవర్స్ నుంచి, హోటల్స్ నుంచి ఎవరిని చూసినా కూడా వాళ్ళు మినిమం హిందీ అయితే మాట్లాడతారనమాట. సో మీకు ఆ ప్రాబ్లం ఉండదు. మినీ ఇండియన్ చూసినట్టే ఉంటుంది ఎగ్జాక్ట్లీ. సో మన ప్రాపర్టీకి బ్యాక్ సైడ్ ఇట్లా స్టెప్స్ దిగి వస్తే ఇటు సైడ్ వెళ్తే మొత్తం బీచ్ అనమాట. ఇటు కంప్లీట్గా క్రేజీ ఉంది కదా. అండ్ ఇక్కడ కూర్చోడానికి కొంచెం సిట్అవుట్ చైర్స్ అవన్నీ ఇచ్చారనమాట. అండ్ ఇక్కడ కూడా మంచిగా సీటింగ్ ప్లేస్ ఉంది. అండ్ ఆల్సో ఇది మొత్తం అంటే జస్ట్ కూర్చొని లంచ్, డిన్నర్ అవన్నీ అరేంజ్ చేస్తారనమాట ఇక్కడ. సో ఇది అట్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇందాక నేను మీకు చూపించినాను. అసలు మస్తు ఉంది. వెదర్ అయితే క్రేజీ ఉందన్నమాట. మంచిగా బ్లూ వాటర్, అమేజింగ్ ఉంది ప్లేస్ మాత్రం. సో రైట్ నౌ మనమైతే ఇక్కడ నుంచి బీచ్ వ్యూ అయితే కనిపిస్తుంది కదా. సో అట్లనే మన రూమ్ అయితే ఇక్కడ రెడీ ఉందన్నమాట ఆల్మోస్ట్. సో లెట్స్ గో అండ్ సీ. మంచిగా ఇక్కడ బయట కూర్చొని సీటింగ్ ఏరియా ఇచ్చారనమాట, కూర్చొని రిలాక్స్ అవ్వడానికి. అండ్ ఆల్సో లోపలికి వెళ్ళి చూపిస్తే ఎట్లుంది. సో ఇది రూమ్. అండ్ ఆల్సో ఇక్కడ బెడ్ ఉంది. అండ్ ఇటు సైడ్ వస్తే సీటింగ్ స్పేస్ ఉందన్నమాట. అండ్ ఇటు కొంచెం ముందుకెళ్తే మనకి ప్యాంట్రీ ఇచ్చారు. ఏమైనా కుక్ చేసుకోవాలంటే చిన్న చిన్న ఐటమ్స్, ఓవెన్ ఇదంతా ఉందన్నమాట. అండ్ ఇటు సైడ్ వస్తే వాష్రూమ్ కూడా చాలా బాగుంది, చాలా నీట్గా ఉంది. నైస్. సో మన రూమ్ బయటికి రాగానే ఇట్లా ఉంటుంది వ్యూ, మంచిగా బీచ్ వ్యూ. క్రేజీ ఉంది కదా.
మనకి ప్రాపర్టీ అయితే బేసిక్ అయితే 5000 బేస్ రూమ్ నుంచి స్టార్ట్ అవుతుంది, 5000 రూపీస్ INRలో. ఒకవేళ మనకి ఇంకా సీ సైడ్ రూమ్ అవి ఇవి కావాలంటే మాత్రం 6500 to 7000 మనం ముందు ప్రేయర్ బుక్ చేసుకుంటే దొరుకుతుంది అనమాట. బాగుంది. రేట్స్ కూడా ఇండియన్ లాగానే ఉన్నాయి, ఏమి ఎంత ఎక్స్పెన్సివ్ ఏమి లేవు. 300 రూపీస్ ఇది, 200 రూపీస్ అది. అంటే 200 అంటే మన ఇండియా కరెన్సీలో 400. కానీ క్వాంటిటీ అయితే బాగా వస్తుంది, బాగుంది. యాంబియన్స్ కూడా ఎగ్జాక్ట్లీ మన స్టే ఎదురుగానే, సో ఎక్కువ దూరం వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు. సో మనం ఇప్పటిదాకా రెస్టారెంట్లో తిన్నాం కదా, దాని ఆపోజిట్లోనే బీచ్ ఉందన్నమాట. సో మంచి పార్క్ లాగా సెటప్ చేసారు. అండ్ ముందు అయితే బీచ్ బ్లూ కలర్ టర్కాయిస్ కలర్ ఉంది, అసలు కిరాక్ ఉంది. ఇక్కడ చాలా యాక్టివిటీస్ కూడా ఉన్నాయి, స్పీడ్ బోట్ కానీ కాయకింగ్ కానీ. ఒకవేళ మీ దగ్గర స్నార్క్లింగ్ కిట్ ఉంటే స్నార్క్లింగ్ కిట్ కూడా తీసుకొచ్చి మీరే చేసుకోవచ్చు. సో కిరాక్ అయితే కిరాక్ ఉంది వెదర్ ఇక్కడ. అండ్ ఇంకోటి ఏంటంటే మారిషస్లో ఇప్పుడు వింటర్ టైం అంట, అసలు ఎక్సలెంట్, మంచి చల్ల గాలి, అసలు వేరే లెవెల్ ఉంది ప్లేస్ మాత్రం. అసలు మధ్యాహ్నం పూట ఇంత చల్లగా ఉండడం నాకైతే ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్. నేనైతే ఎండ ఉంటుంది ఫుల్గా అనుకుని ఎక్స్పెక్ట్ చేసేసిన, కానీ చాలా చల్లగా ఉంది. డిఫరెంట్ ఉంది, చాలా అంటే చాలా డిఫరెంట్ ఉంది. ముందుకెళ్ళి బీచ్ ఎట్లుందో చూపిస్తాం మీకు. సో ఇదే అనమాట, కొంచెం ముందుకు రాగానే బీచ్. అసలు కలర్ చూడండి, అసలు ఎడిటింగ్ అవసరం లేదు. అసలు నాకు తెలియదు అసలు ఎంతవరకు కెమెరా క్యాప్చర్ చేస్తుందో ఈ బ్యూటీని మాత్రం, కానీ కలర్ చూడండి అసలు కిరాక్ ఉంది ప్లేస్ అయితే. సో మనం అయితే ఇప్పుడు తిరగడానికి కార్ కూడా రెంట్ తీసుకున్నాం అనమాట. సో బేసిక్గా ఇక్కడ కార్ ఛార్జెస్ చాలా డిఫరెంట్ ఉంటాయి. డిపాజిట్ అడుగుతారు కొంతమంది ఓల్డ్ కార్స్ ఇస్తారు. సో హైబ్రిడ్ కార్స్ ఉంటాయి. సో మన ఆప్షన్ని బట్టి మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ప్రెజెంట్ అయితే మనం తీసుకున్న రెంటల్ కార్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ మనకి 1600 రూపీస్ చెప్పారు. కానీ నీతో 1200 రూపీస్ పర్ డే మాట్లాడింది అనమాట, 1200 మారిషియన్ రూపీస్. సో 1600 నుంచి 1200 రూపీస్కి అంత తక్కువకి మాట్లాడింది. సో మనం అన్ని ప్లేసెస్ అన్ని ఈ కార్లోనే ఇప్పుడు ఎక్స్ప్లోర్ చేస్తాం అనమాట, సెల్ఫ్ డ్రైవింగ్లో. సో ఇక్కడ మనకేమీ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేదు. సో బేసిక్గా మన ఇండియన్ డ్రైవింగ్ లైసెన్స్తోనే కార్ కూడా ఇస్తున్నారు అనమాట. సో ఇదైతే ఫ్యూయల్ కార్ అండ్ కొత్త కారు, సెప్టెంబర్ 2024 రిజిస్టర్డ్ మోడల్ అనమాట. సో ఈ కార్లోనే మనం ఇప్పుడైతే ప్లేస్ ఎక్స్ప్లోర్ చేస్తాం. కార్ కూడా చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. సో మీరు కార్ తీసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఏమేమి ఉన్నాయి ఏమేమి లేవో అన్నీ చూసి తీసుకోండి. చాలా నీట్గా ఇచ్చారు అనమాట కార్. సో మనం ఏదైతే ఫ్యూయల్తో వాళ్ళు మనకి ఇచ్చారో మనం రిటర్న్ ఇచ్చేటప్పుడు కూడా అదే ఫ్యూయల్తో ఇచ్చారనమాట. సో మనం మారిషస్ మొత్తం ఈ కార్లోనే ఎక్స్ప్లోర్ చేద్దాం. సో లెట్స్ గో. బేసిక్గా మీరు మారిషస్కి వస్తే ఎక్స్ప్లోర్ చేయడానికి మీరు బస్లో కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. సో మన స్టేకి అయితే దగ్గరలోనే బస్ స్టాప్ కూడా ఉంది. లేదు అంటే 2 వీలర్స్ రెంట్కి తీసుకోవచ్చు, లేదంటే మళ్ళీ కార్ రెంట్కి తీసుకోవచ్చు, లేదంటే టూరిస్ట్ వెహికల్స్ కూడా ఉన్నాయి అనమాట. సో వాళ్ళు కూడా కొన్ని ప్లేసెస్ అన్నీ చూపిస్తారు. సో మనమైతే కార్ తీసుకున్నాం కాబట్టి కార్లో ఎక్స్ప్లోర్ చేద్దాం. ఒకవేళ మీరు బడ్జెట్లో అవ్వాలంటే బస్లో కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కాకపోతే మీ టైమ్ స్కెడ్యూల్ అన్నీ ఉండాలి చూసుకొని, దాన్ని బట్టి అయితే ప్లాన్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనము సూపర్ మార్కెట్ వెళ్దామని చెప్పేసి కార్లో అయితే స్టార్ట్ అయినాం అనమాట. ఎందుకంటే ఈవినింగ్ 7 లోపు అన్ని క్లోజ్ అయితే అంటాయి కదా, అందుకని తొందరగా వెళ్ళి ఏదైనా గ్రాసరీస్ ఐటమ్స్ ఏమైనా కావాలంటే తీసుకుందాం అని చెప్పేసి వెళ్తున్నాము. మన స్టే నుంచి జస్ట్ 6 minutesలో మంచి పెద్ద హైపర్ మార్కెట్ ఉంది. ఇంకోటి ఏంటంటే ఎయిర్బిఎన్బి తీసుకుంటే ఇది ఒక బెస్ట్ అడ్వాంటేజ్. మనకు ఒక కిచెన్ ఉంటుంది, చిన్న మోడ్యులర్ కిచెన్ టైపు. ఎక్కువ ఏం చేసుకోలేం, కానీ బేసిక్గా ఏదైనా మ్యాగీ కానీ ఏదైనా చేసుకోవాలంటే ఈజీగా చేసుకోవచ్చు. సో ఫస్ట్ అయితే ఇప్పుడు గ్రాసరీస్కి వెళ్ళి అక్కడ ఏమేమి దొరుకుతున్నాయో అసలు చూద్దాం. ఇక్కడ సూపర్ మార్కెట్ లెక్క లేదు, ఇది మొత్తం వైన్ మార్ట్ లెక్క ఉంది. ఎక్కడ చూడు ఫుల్ లిక్కరే. ఏమేమో బ్రాండ్స్ ఉన్నాయి. మొత్తము బయట కూడా మొత్తం బయట డిస్ప్లే అంతా బయటనే ఉంది. అసలు క్రేజీ ఉంది మార్కెట్. మన ఇంటికి తీసుకెళ్తున్నావా లేకపోతే మారిషస్ తాగానికి తీసుకెళ్తున్నావా? ఏంటి మాయ తీసుకెళ్తున్నావు అంటారు.
నా లెక్క ఓన్లీ ఇండియన్ ఫుడ్ తినే వాళ్ళకి ఎంత కష్టాలంటే వచ్చి లాస్ట్కి మ్యాగీ ఎత్తుకుంటున్నా, అన్ని ఫుడ్స్ అలవాటు చేసుకోవాలంటారు. కానీ నాకైతే ఏది పోదనమాట. కంపల్సరీ ఏదో ఒకటి అయినా ఉండాలి. లాస్ట్కి మ్యాగీతో సెటిల్ అవుతా, లేదంటే ఎగ్ ఫ్రైడ్ రైస్, ఇవి రెండు ఉంటే సెట్. ఈ మంత్ మా గ్రాసరీ షాపింగ్ హైదరాబాద్లో కాకుండా మారిషస్లో జరిగింది. ఇంకా ఏమంటారు, నార్మల్ ఇన్స్టెంట్ ప్రిపరేషన్ చేసుకునేటివి మాత్రం తీసుకున్నాం అనమాట. సో వాటితో సర్వైవ్ అయిపోవచ్చు. అది ఈరోజుకి ప్లాన్. సో ఇంకా రూమ్కి వెళ్ళి ఈరోజు రెస్ట్ తీసుకోవడమే. రేపటి నుంచి మన ట్రిప్ అంతా స్టార్ట్ అవుతుంది అనమాట. అది మ్యాటర్. సో వెదర్ అయితే చూడండి అసలు ఎంత బాగుందో, ఎంత పీస్ఫుల్గా ఉంది. అండ్ ఇదే మన సూపర్ మార్కెట్, హైపర్ మార్కెట్ అన్నీ ఉన్నాయి అందులో. ఆల్మోస్ట్ గ్రాసరీస్, గ్యాడ్జెట్స్, లిక్కర్, ఎవ్రీథింగ్ కదా బాలాజీ. సో మనకి ఫ్లైట్స్ అయితే బెంగళూరు నుంచి మారిషస్కి డైరెక్ట్ ఫ్లైట్ ఉందన్నమాట, 5 hours ఫ్లైట్. సో దానికి వచ్చేసి మనకి 16,000 పడింది పర్ పర్సన్. సో అప్రాక్సిమేట్లీ 32,000 రౌండ్ ట్రిప్ పడింది అనమాట, విచ్ ఇస్ లైక్ బడ్జెట్ ఫ్రెండ్లీ. అండ్ ఆల్సో ఇంకా వీసా ప్రాసెస్ అయితే మీకు చెప్పాను ఆల్రెడీ. వీసా ఈజ్ లైక్ కంప్లీట్లీ ఫ్రీ, ఆల్ ఇన్ వన్ ట్రావెల్ ఫామ్ ఫిల్ చేస్తే సరిపోద్ది. అండ్ ఆల్సో ఇమిగ్రేషన్ బెంగళూరులోనే జరుగుతుంది, హైదరాబాద్లో జరగదు. ఎందుకంటే మనం హైదరాబాద్ టు బెంగళూరుకి డొమెస్టిక్ ఫ్లైట్లో వస్తాం కాబట్టి ఇమిగ్రేషన్ అక్కడ ఉండదు. సో బెంగళూరు టు మారిషస్ వచ్చేటప్పుడు బెంగళూరులో మనకి ఇమిగ్రేషన్ ప్రాసెస్ అయితే జరుగుతుంది అనమాట. అది కూడా చాలా సింపుల్గా అయిపోతుంది. సో ఇది వీసాకి ఏదైతే అప్లికేషన్ మనం ఫిల్ చేయాలో ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, సో దట్ మీకు ఈజీ ఉంటుంది ఫిల్ చేసుకోవడానికి. సో ఈ వ్లాగ్లో అయితే మేము మీకు ఫ్లైట్స్, వీసా అండ్ స్టే ఎక్కడ బుక్ చేసుకోవాలో అయితే ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం. ఒకవేళ మీకు స్టిల్ ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి, వీ విల్ ట్రై టు ఆన్సర్ దెమ్ ఆల్. అండ్ నెక్స్ట్ వ్లాగ్ నుంచి ప్లేసెస్ ఏమి ఎక్స్ప్లోర్ చేయొచ్చు, ఇంకా ఏమేమి చూడొచ్చు మారిషస్లో, అండ్ ఏమేమి యాక్టివిటీస్ చేయాలో అన్నీ చూద్దాం. సో అంటిల్ దెన్, do like, share and subscribe to our YouTube channel. bye.